Morning to students. So today's session we are going to discuss what is ozonoid compounds. What are ozonoid compounds? Which type of compounds reacts with ozone? Which type of compounds reacts with ozone? Explain with one example. Explain with one example. So which type of compounds reacts with ozone ante అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనమాట. ఓజోన్తో రియాక్ట్ అవ్వాలంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ రియాక్ట్ అవుతాయి. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే డబుల్ బాండెడ్ కార్బన్స్ అవ్వచ్చు, ట్రిపుల్ బాండెడ్ కార్బన్స్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఇథిలీన్లో డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. ఇది ఇథిలీన్కి సంబంధించింది కాబట్టి ఇథిలీన్లో ఎగ్జాంపుల్ ఇస్తాం. అలానే ఎసిటిలీన్లో అయినా ఇచ్చుకోవచ్చు. ఇథిలీన్లో మనం ఓజోనాయిడ్ కాంపౌండ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ reacts with ozone to form ozonoid. So when ethylene reacts with ethylene అనొచ్చు, ethene reacts with ozone to form ethylene ozonoid. On reductive hydrolysis reductive hydrolysis means Zn plus H2O, Zn/H2O to form methanol, formaldehyde, to give formaldehyde. So unsaturated compounds reacts with ozone to form ozonoid compounds. Unsaturated means alkenes, carbon contain double bond, reacts with ozone to form ethylene. This is unsaturated compound. కార్బన్ కి డబుల్ బాండ్ ఉంటుంది. చూడ కార్బన్ కి డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ పెట్టాలి స్టూడెంట్స్? 2 హైడ్రోజన్స్ పెట్టాలి. ఈ కార్బన్ కి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ పెట్టాలి. దీని పేరు ఇథిలీన్ అంటాం, ఈథీన్ అంటాం. ఓజోన్తో రియాక్ట్ అయినప్పుడు ఓజోనాయిడ్ కాంపౌండ్ ఫామ్ అయింది. ఇథిలీన్ ఓజోనాయిడ్. దిస్ వన్ ఈజ్ ఇథిలీన్ ఓజోనాయిడ్. 5 మెంబర్ రింగ్గా ఫామ్ అయింది. సో చూడండి, ఇక్కడ ఓజోనాలిసిస్ జరిగినప్పుడు టోటల్గా డబుల్ బాండ్ మొత్తం బ్రేక్ అయిపోయింది. డబుల్ బాండ్ అనేది బ్రేక్ అవ్వాలి. 2 బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్లో ఉన్న 2 బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. సో ఇక్కడ మనకి దిస్ వన్ ఈజ్ ఇథిలీన్ ఓజోనాయిడ్ అనమాట. ఇది ఇథిలీన్ ఓజోనాయిడ్. ఓజోన్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇథిలీన్ ఓజోనాయిడ్ ఫామ్ అయింది. సో 2 బాండ్స్ బ్రేక్ అవుతాయి. సో 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి పైన ఒకటి, టాప్లో ఒక ఆక్సిజన్, బాటంలో 2 ఆక్సిజన్స్ ఫామ్ అయ్యి 5 మెంబర్ రింగ్ కాంపౌండ్ ఫామ్ అయింది. ఆన్ reductive hydrolysis means zinc and water, it gives formaldehyde. ఈ H2O కి O యాడ్ అయింది, H2O2 ఫామ్ అయింది, ఫార్మాల్డిహైడ్. మిథనాల్ అనేది ఫామ్ అయింది. HC డబుల్ బాండ్ O H ప్లస్ H2O2 plus H2O2 or HCHO.
HCHO, దీన్నే మిథనాల్ అంటాం. మిథనాల్. ఫార్మాల్డిహైడ్, దిస్ వన్ ఈజ్ ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ అనేది ఫామ్. ఇక్కడ ఈ ఆక్సిజన్ ఏమో H2Oకి యాడ్ అయ్యి H2O2 ఫామ్ అయింది. ఇక్కడ ఈ ఆక్సిజన్కి బాటంలో ఉన్న ఈ ఆక్సిజన్కి ఉన్న బాండ్ బ్రేకప్ అయ్యి CH2O 2 moles ఆఫ్ CH2O ఫామ్ అయింది. దాన్ని మనం ఫార్మాల్డిహైడ్ అంటాం, మిథనాల్ అంటాం. ఇది 2 moles ఫామ్ అయింది, 2 moles కాంపౌండ్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా ఇది కూడా 2 moles అనమాట, 2 moles ఫామ్ అయింది. సో ఫార్మాల్డిహైడ్ అనేది ఫామ్ అయింది. ఇది యారో మీద జింక్ అండ్ వాటర్. చూడండి ఇంకోసారి. సో ఫర్ ఈజీ అండర్స్టాండ్ కూడా చూద్దాం. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ రియాక్ట్స్ విత్ ఓజోన్ టు ఫార్మ్ ఓజోనైడ్. సో దీస్ ఆర్ ద విచ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ రియాక్ట్స్ విత్ ఓజోన్ అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ రియాక్ట్స్ విత్ ఓజోన్ టు ఫార్మ్ ఓజోనైడ్. వెన్ ఇథిలీన్. సో ఇథిలీన్ అనేది అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి కార్బన్కి డబుల్ బాండ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కార్బన్కి డబుల్ బాండ్ ఉంటుంది. దిస్ ఈజ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్. 2 bonds ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ రాయాలి? 2 hydrogens. ఇక్కడ 2 hydrogen. అన్సాచురేటెడ్ డబుల్ బాండెడ్ కార్బన్స్ అవ్వచ్చు, ట్రిపుల్ బాండెడ్ కార్బన్స్ అవ్వచ్చు. సో ఇది ఓజోన్తో రియాక్ట్ అయింది. ఇది ఇథిలీన్ ఓజోన్తో రియాక్ట్ అయ్యి ఓజోన్ టు ఫార్మ్ ఇథిలీన్ ఓజోనైడ్. దిస్ వన్ ఈజ్ ఇథిలీన్ ఓజోనైడ్ ఫామ్ అయితే. సో ఆన్ రిడక్టివ్ హైడ్రాలసిస్ అండ్ ఫర్దర్ రియాక్ట్స్ విత్ జింక్ అండ్ వాటర్ అని రాసుకోవచ్చు. ఆన్ రిడక్టివ్ హైడ్రాలసిస్ బ్రాకెట్లో జింక్ అండ్ వాటర్ to form methanol or formaldehyde. For easy understanding exam students, next I am going to discuss easy understanding method. So students, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మనం ఎగ్జాంపుల్ 2 కూడా రాసుకోవచ్చు. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే మనం రియాక్ట్స్ విత్ ఓజోన్. ఎసిటిలిన్ కూడా, దిస్ వన్ ఆల్సో ఎసిటిలిన్. ఇది కూడా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. 3 bonds ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజను, ఇక్కడ 3 bonds ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజను. రియాక్ట్స్ విత్ ఓజోన్. సో 2 examples. సెకండ్ ఎగ్జాంపుల్ రాసిన రియాక్ట్స్ విత్ ఓజోన్ టు ఫార్మ్ ఎసిటిలిన్ ఓజోనైడ్. చూడండి, డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయింది, ఎసిటిలిన్ ఓజోనైడ్ ఫామ్ అయింది. ఎసిటిలిన్, దిస్ వన్ ఈజ్ ఎసిటిలిన్. ఇది కూడా అన్సాచురేటెడ్ కాంపౌండ్ అనమాట. ఈథైన్ అంటాం. ఈథైన్ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఓజోన్తో రియాక్ట్ చేస్తున్నా ఎసిటిలిన్ ఓజోనైడ్ కాంపౌండ్ ఫామ్ అయింది. ఫాలోడ్ బై హైడ్రాలసిస్, రిడక్టివ్ హైడ్రాలసిస్, జింక్ వాటర్. సో మనకేం ఫామ్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ ఈ H2Oకి యాడ్ అయ్యి H2O2గా ఫామ్ అయింది. గ్లయాక్జాల్ అనేది ఫామ్ అయింది. గ్లయాక్జాల్ CHO ప్లస్ ఇక్కడ బాండ్ ఉంది కాబట్టి యాడ్ చేయడం కుదరదు స్టూడెంట్స్. ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది. CHO గ్లయాక్జాల్ అనేది ఫామ్ అయింది ప్లస్ H2O2 గ్లయాక్జాల్. ఇది గ్లయాక్జాల్. ఇందాక ఇథిలిన్తో అయితే రియాక్ట్ అయినప్పుడు ఇథిలిన్ ఓజోనైడ్ ఫామ్ అయ్యి ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయింది. ఇక్కడేమో ఎస్టిలిన్ ఓజోన్తో రియాక్ట్ అయినప్పుడు ఎస్టిలిన్ ఓజోనైడ్ ఫామ్ అయ్యి గ్లయాక్జాల్ అనేది ఫామ్ అయింది. సో దానికి స్టేట్మెంట్ రాసిన స్టూడెంట్, వెన్ ఎసిటిలిన్ రియాక్ట్స్ విత్ ఓజోన్ to form acetylene ozonoide on reductive hydrolysis gives గ్లయాక్జాల్ అనేది ఫామ్ అయింది. ఇది స్టూడెంట్స్. సో వెన్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనేవి రియాక్ట్స్ విత్ ఓజోన్ టు ఫామ్. సో ఏదైనా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనేవి ఓజోనైడ్స్ని ఇస్తాయి.
ఇథిలిన్తో అయితే ఇథిలిన్ ఓజోనైడ్, ఎస్టిలిన్తో అయితే ఎస్టిలిన్ ఓజోనైడ్ ఇస్తాయి. సో రెడక్టివ్ హైడ్రాలసిస్ చేసినప్పుడు అక్కడేమో ఇథిలిన్ ఏమో ఫార్మాల్డిహైడ్ ఇస్తుంది, ఫార్మాల్డిహైడ్ H2O2, ఇక్కడ ఎస్టిలిన్ ఏమో గ్లైయాక్సిల్ ఇస్తుంది. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ సో చూద్దాం స్టూడెంట్స్. సో నోట్ ఇస్తాను మీకు ఎలా జరిగిందో రియాక్షన్. అదే క్వశ్చన్ని నోట్ ఇస్తున్నాం స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ 1కి నోట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 నోట్లో ఇథిలిన్ రియాక్ట్ అయింది. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం మీకు డిఫరెన్స్ ఎలా అనేది చూపిస్తాం స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ 2కి నోట్ ఇస్తున్నాం. ఇదేం రాయక్కర్లేదు ఎగ్జాంపుల్, ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో ఎసిటిలిన్ని ఈథైన్ అంటాం, ఈథైన్. ఇథిలిన్ని ఈథీన్ అంటాం, ఈథీన్. వీటికి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈజీ అండర్స్టాండింగ్ కోసం. సో ఎలా జరుగుతుంది, కార్బన్కి డబుల్ బాండ్ రాస్తే ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్ రాసా. ఓజోన్తో రియాక్ట్ చేసినప్పుడు 2 బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో 2 స్టిక్స్ ఉంటే సో కార్బన్కి 2 స్టిక్స్ ఉంటే 2 స్టిక్స్ని రిమూవ్ చేయడం అనమాట. 2 స్టిక్స్ని రిమూవ్ చేశాను. సో 2 స్టిక్స్ని రిమూవ్ చేసినప్పుడు మనకి సో మధ్యలో ఏముండదు, 2 స్టిక్స్ కార్బన్కి దిస్ ఈజ్ ఓజోనైడ్ కాంపౌండ్. 5 మెంబర్ రింగ్గా ఫామ్ అయింది. సో ఇథిలిన్ని ఓజోన్తో రియాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇథిలిన్ ఓజోనైడ్ ఫామ్ అయింది. ఇథిలిన్ ఓజోనైడ్ ఆల్రెడీ ఇందాక డైరెక్ట్గా రాశాను స్టూడెంట్స్. సో ఇక్కడ రెడక్టివ్ హైడ్రాలసిస్ జరిగింది. Zn+H2O రాసుకోవచ్చు, Zn/H2O రాసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆక్సిజన్ అనేది H2Oకి యాడ్ అయింది. ఈ H2Oకి యాడ్ అయినప్పుడు H2O2 ఫామ్ అయింది. H2O2 ప్లస్ ఈ బాండ్ బ్రేక్ అయింది అనమాట. ఈ బాండ్ బ్రేక్ అయినప్పుడు మనకి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. సో కార్బన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంటుంది. సో దీన్ని ఫార్మాల్డిహైడ్, ఇది ఒక కాంపౌండ్ అనమాట. సో ఇక్కడ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ మధ్యలో బాండ్ లేదు కాబట్టి దీన్ని యాడ్ చేస్తాం. ఇది 1 మోల్ ఆఫ్ కాంపౌండ్, ఇది 1 మోల్ ఆఫ్ కాంపౌండ్ అనమాట. 2 మోల్స్ ఆఫ్ కాంపౌండ్, 1+1 అనమాట. సో టోటల్గా 2 మోల్స్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ అనేది ఫామ్ అయింది. దీన్నే 2HCHO రాస్తాం. 2HCHO కార్బన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ రాసుకోవచ్చు, HCHO, లేదంటే సింపుల్గా 2HCHO ఇలా అయినా రాసుకోవచ్చు. ఫార్మాల్డిహైడ్ అనేది ఫామ్ అయింది. దీని పేరు మిథనాల్ అంటాం. ఫార్మాల్డిహైడ్, మిథనాల్. ఒకవైపు మిథనాల్ రాసిన, ఇక ఫార్మాల్డిహైడ్ రాస్తాం. ఫార్మాల్డిహైడ్ అనేది ఫామ్ అయింది. ఇది ఇథిలిన్ ఓజోన్తో రియాక్ట్ అయినప్పుడు ఇథిలిన్ ఓజోనైడ్. సో ఫార్మాల్డిహైడ్ అనేది ఫామ్ అయింది. ఎసిటిలిన్ అనమాట. కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఓజోన్తో రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ 2 బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఎన్ని బాండ్స్ బ్రేక్ అవుతాయి? 2 బాండ్స్ బ్రేక్ అవుతాయి. ఓజోనాలిసిస్ జరిగినప్పుడు అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ రియాక్ట్ అయినప్పుడు 2 బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఎసిటిలిన్ అనమాట, దీన్ని ఈథైన్ అంటాం. బ్రేక్ అయినప్పుడు ఎసిటిలిన్ ఓజోనైడ్ ఫామ్ అయింది. సో కార్బన్కి సింగిల్ బాండ్ ఉంటుంది. సో పైన ఒక ఆక్సిజన్, 3 ఆక్సిజన్స్ ఇలా యాడ్ అవుతాయి. సో ఎసిటిలిన్ ఓజోన్తో రియాక్ట్ అయినప్పుడు ఎసిటిలిన్ ఓజోనైడ్ ఫామ్ అవుతుంది. ఏదైనా ఓజోనైడ్ కాంపౌండ్ ఫామ్ అయింది. ఫాలోడ్ బై రెడక్టివ్ హైడ్రాలసిస్, Zn+H2O, Zn/H2O అని రాసుకోవచ్చు. ఇక్కడ ఈ H2Oకి ఈ ఆక్సిజన్ యాడ్ అయింది. ఈ యాడ్ అయినప్పుడు H2O2 ఫామ్ అయింది. ఇక్కడ ఇందాక బాండ్ లేదు కాబట్టి 2 బాండ్, ఇక్కడ CH2O యాడ్ చేసాం. ఇక్కడ బాండ్ ఉంది కాబట్టి సో ఇక్కడ యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, నాట్ పాసిబుల్ టు ఎడిషన్. సో ఇక్కడ మొత్తం టోటల్గా CHO దిస్ బాండ్ అనమాట, బాండ్ ఇంకో CHO అనమాట,
గ్లైయాక్సాల్ అనేది ఫామ్ అయింది. గ్లైయాక్సాల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడేమో ఎడిషన్ చేస్తాం. బాండ్ లేదు, ఇక్కడ బాండ్ లేదు కాబట్టి యాడ్ చేసాం, ఇక్కడ బాండ్ ఉంది కాబట్టి యాడ్ చేయం. ఇది స్టూడెంట్ టోటల్గా. సో అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ రియాక్ట్స్ విత్ ఓజోన్. ఇథిలిన్తో రియాక్ట్ అయినప్పుడు ఇథిలిన్ ఓజోనైడ్. సో అన్సాచురేటెడ్ కాంపౌండ్ అనమాట ఎస్టిలిన్. సో ఎస్టిలిన్ ఓజోనైడ్ ఫామ్ అయింది. హైడ్రాలసిస్ చేసినప్పుడు గ్లైకోజాల్ వస్తుంది ఎస్టిలిన్లో, ఇక్కడేమో ఫార్మాల్డిహైడ్ వస్తుంది, మిథనాల్ అంటాం. ఇది స్టూడెంట్స్ ఓజోనైడ్ కాంపౌండ్స్.